రసిక రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1 యాక్షన్. వినండి, ఇది కుక్క పిల్ల, ఇది పులి పిల్ల, నేను ఆడపిల్ల. అది నా పిల్ల. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. ఇదే వీడియో మనకు ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. మెయిన్ వీడియో కాదు, డైలాగు. అది కూడా 1 క్లిక్లో చేసుకుంటారు. ఎందుకంటే ఒక టెంప్లెట్ లాగా ఉంటుంది ఈ వీడియో, అంత సింపుల్గా ఉంటుంది. ఓకే, నేను ఇంతకుముందు కూడా చెప్తాను. మన ప్రాజెక్టు లింక్స్ అనేది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోనికే చాలా ప్రాబ్లం అవుతుంది. దాని గురించి నేను 100% సొల్యూషన్ చెప్తాను. ఆ ప్రాబ్లం మీకైతే ఫ్యూచర్లో అసలు ప్రాబ్లం రాకుండా చెప్తాను. ఓకే, మీరైతే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ప్రాబ్లం ఏమైనా ఉంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. షార్ట్షేప్ అని సెర్చ్ చేసేయండి. ఈ పైన వెబ్సైట్ వస్తుంది, దాని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ చూడండి యాడ్ బ్లాక్ ప్రాబ్లం అయితే వస్తుంది చాలామందికి. ఈ ప్రాబ్లం రానికి ఒకటే ఒక కారణం. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం డిఎన్ఎస్ అని సెర్చ్ చేస్తున్నాను. అది OnePlus మొబైల్ కాబట్టి ఇలా ఉంటుంది. వేరే మొబైల్లో వేరే విధంగా ఉంటుంది. ఇది ప్రైవేట్ డిఎన్ఎస్ ఎందుకంటే యాడ్స్ రాకుండా చేస్తుంటారు కాబట్టి దీన్ని మీరైతే ఓపెన్ చేసుకోండి. నేను కూడా ఇంతకుముందు ఆన్ చేసిన, నేను ఎప్పుడు ఆఫ్లోనే ఉంటుంది కానీ మీకు చూపించాలని ఆన్ చేసిన. ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి పైన ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆఫ్ చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం సేమ్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రీప్లేస్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోయింది, మనకు ఆటోమేటిక్గా పోయింది. ఇప్పుడు ఇక్కడ మనకైతే పైననే లింక్ అయితే ఉంది. లేకపోతే ఇక్కడ మీరైతే సెర్చ్లో మీరైతే రీల్ 23 సెర్చ్ చేసినా మీకైతే వచ్చేస్తుంది. రీల్ 23 అని సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకోండి. రీల్ 23 సెర్చ్ చేసి ఇక్కడ మనకు ఆర్టికల్ ఉంది. ఆర్టికల్లో కూడా మనకు ఫుల్ ప్రాజెక్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ చెప్పను, యాప్ అయితే ఉంది, చెక్ చేసుకోండి. ఓకే, యాప్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఈ వీడియో మీకైతే ఒక టెంప్లెట్ లాగా అయితే యూస్ అవుతుంది. చాలా సింపుల్ ఈ వీడియో. ఓకే, డిస్క్రిప్షన్లో ఒక వీడియో క్లిప్లు అయితే ఇచ్చాను. లేకపోతే మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసినా కూడా మీకు ఒక టెంప్లెట్ లాగా అయితే యూస్ అవుతుంది. ఒకవేళ ఎనీ చేంజెస్ చేసుకోవాలని అనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఒక ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా మీకు, దాన్ని మీరైతే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసి స్టార్టింగ్లో ఇలాగైతే లిరిక్స్ అయితే వస్తుంది. లిరికల్ కంటే ముందు నేను సారీ చెప్పడం మర్చిపోయాను, స్టార్టింగ్లో చెప్పాలి. అది ఫాంట్ యాడ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫాంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫాంట్, వెరీ ఇంపార్టెంట్ కాబట్టి యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీ డాగ్ బేబీ వస్తుంది. దాని తర్వాత టైగర్ బేబీ కూడా వస్తుంది. సంథింగ్ ఇంకా ఏదైనా పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఒక గర్ల్ ఫోటో అయితే వస్తుంది. ఓకే, ఈ ఫోటో చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి నార్మల్గా కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసి ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోతో పాటు లిరికల్ ఉందో టోటల్ కిందికి తీసుకొస్తే ఇక్కడ షేప్ కనిపిస్తుంది. ఈ షేప్ కిందికి తీసుకురండి, ఎందుకంటే కింద ఒక షాడో లాగా వస్తుంది, అది కంపల్సరీ ఉండాలి. దాంతో లిరికల్కి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా వస్తే దాని తర్వాత ఆటోమేటిక్గా ఇలాగైతే వచ్చేసింది. దాని తర్వాత ఈ డైలాగ్ అయితే వస్తుంది. ఈ డైలాగ్ కూడా బెస్ట్ అవుట్పుటే ఉంటుంది, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత గర్ల్ ఫోటో అయితే ఉంటుంది. ఓకే, గర్ల్ ఫోటో కంటే ముందు ఇక్కడ కొన్ని వీడియో క్లిప్స్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ వీడియో క్లిప్స్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో క్లిప్ ఇచ్చాను కదా, కింద ప్లస్ ఐకాన్. ఓకే, వీడియో క్లిప్ అయితే మీరైతే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి దాన్ని యాడ్ చేసుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోవచ్చు. దీనికి ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది. మీరు ఏం చేయకండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే రీప్లేస్ అయితే దాని కింద అయితే పెట్టుకోండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, 9:16 ఉంటే మంచి ఇదైతే వస్తుంది. మీరు ఒకవేళ అలా పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకోవచ్చు 9:16. ఓకే, ఇలా ఓకే చూడండి ప్రతి ఒక్కటి మొత్తం అయితే అయిపోతుంది ఆటోమేటిక్గా. మొత్తం ఇక్కడ చూడండి చాలా ఈజీగా అయిపోయింది. ఒకవేళ చాలామందికి ఇంక్ వీడియో అనేది చాలా కామన్గా ఉంటుంది, మీకు నచ్చకపోవచ్చు. నచ్చకపోతే డిలీట్ చేసేయండి, కానీ అది ఉంటేనే బాగుంటుందని నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నాను. ఉంటేనే మంచిది, ఏదో ఒకటి మంచి రివీల్ అయితే చేస్తుంది. ట్రై చేయండి, నచ్చితే ఉంచండి. ఓకేనా, చూడండి. ఓకే, ఇంతే. ఫోటో సెలెక్ట్ చేసి మీరైతే ఇంతకుముందు చెప్పాను మీకు. ఓకే, అదైతే మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఇంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చి ఉంటే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. జై హింద్.